నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. అన్నీ ఆన్‌లైనే ఉంటాయి. సో, మీరెక్కడి నుంచైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద చూపిస్తున్న నంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇన్సోమ్నియా. ఎందుకంటే చాలా మందికి నిద్ర లేకుండా చాలా బాధపడుతున్నారు. నేనెక్కడికెళ్ళినా తప్పకుండా ఏ మెసేజ్ చూసినా ఒక్కటన్నా ఉంటది. నిద్ర పట్టట్లేదు మేడం ఏం చేయాలని. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటున్నారు. మేల్, ఫీమేల్ మళ్ళీ పాపం ఎల్డర్స్ ఉంటున్నారు. యంగ్ పీపుల్ కూడా ఉంటున్నారు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎక్కువ టెన్షన్స్ పెడుతున్నారు. సో, నేనన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. అసలు ఏం చేయాలి? ఎలా చేయాలని అన్నీ కరెక్ట్‌గా ఫాలో చేయండి. మీరు ఫస్ట్ డే చేయగానే అమ్మో! నేను డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోతున్నా అలా ఉండకపోయినా డెఫినైట్‌లీ నిన్నటి కంటే ఈరోజు బెటర్ ఉంటది. అండ్ మీరు కంటిన్యూయస్‌గా 15 రోజులు, 20 రోజులు చేసినప్పుడు మీకింక అలవాటయిపోతది చూడండి. మీకు మంచి నిద్ర పడతది. మీకింకా హాయిగా ఉంటది. మీ రోజంతా మీ బిహేవియర్‌లో కూడా చేంజెస్ స్టార్ట్ అవుతా ఉంటాయి మూడ్ స్వింగ్స్‌లో. సో, నేను చెప్పినట్టుగా కంటిన్యూయస్‌గా 21 డేస్ మాత్రం స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి. సో, నైట్ పడుకునే ముందు మీరు బెడ్ మీదే ఈ ఆసనాస్ అన్నీ చేయొచ్చు. సో, ఫస్ట్ ఒక బ్రీతింగ్ టెక్నిక్ నేర్పిస్తాను. మీరు కూర్చొని చేసుకుంటే బెటర్. చేతులు 2 తీసుకొని మళ్ళీ ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ స్లోగా చిన్ టు ద చెస్ట్. మళ్ళీ ఇన్‌హేల్ ఓపెన్, ఎక్స్‌హేల్ స్లోగా చిన్ టు ద చెస్ట్. ఇదొక 10 రౌండ్స్ వరకు తీసుకోండి. హార్ట్‌కి, లంగ్స్‌కి కూడా చాలా చాలా మంచిది అండ్ కామ్ చేస్తది బాడీని. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా స్లోగా మీరున్న బెడ్ మీదే పడుకొని ఇలా మీరు గోడకేసేసుకోవచ్చు కాళ్ళు. మంచం మీద గోడకేసుకొని ఇలా 10 నిమిషాల వరకు కూడా ఉండొచ్చు. స్పర్మ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఇన్‌ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మీరు లేదా కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా, హార్మోన్స్‌కైనా ఎక్కువ టెన్షన్స్, స్ట్రెస్ ఉన్నా, సో, ఇలా 10, 15 రకాల ప్రాబ్లమ్స్‌కి చాలా మంచి సొల్యూషన్ ఇది. రోజు పడుకునే ముందు అట్‌లీస్ట్ ఒక 5 నిమిషాలన్నా ఇలా గోడకి కాలేసేసుకోండి. ఏసుకొని ఉంచండి. రైట్. ఇప్పుడు స్లోలీ సెంటర్ డౌన్, రిలాక్స్. కాళ్ళు 2 ఓపెన్ చేసేసి సుప్త బద్ధ కోణాసన్. చేతులు 2 పొట్ట మీద తీసుకొని నౌ స్లోగా ఫ్లాపింగ్ స్టార్ట్ చేయండి. ఇదొక 20 రౌండ్స్ తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్ తీసుకొని స్పైన్ స్ట్రెయిట్ ఉంచి చేతులు 2 బ్యాక్ సైడ్ తీసుకొని కాళ్ళు 2 ఓపెన్ పెట్టండి. మీకు చేతులు ఇలా పైన పెట్టడం ఎక్కువసేపు ఇబ్బంది అనిపిస్తే చేతులు 2 సైడ్‌కి తీసుకోవచ్చు. యష్టికాసన మంచిగా కామ్ చేస్తది బాడీని. ఇప్పుడు మీరెంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. అక్కడ ఒక 5 డీప్ బ్రెత్స్ అయినా తీసుకోండి. అగైన్ హార్ట్‌కి, లంగ్స్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్లోగా కాళ్ళు 2 హోల్డ్ చేసుకొని, టోస్‌ని హోల్డ్ చేసుకోండి. పేరే ఆనంద బాలాసన్. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. స్ట్రెస్ ఉంటే బాగా కామ్ చేస్తది బాడీని. సో, హోల్డ్ చేసి ఒక 30 సెకండ్స్ ఈ పోస్చర్‌లో ఉండి, ఇప్పుడు స్లోగా ఫుల్ మూవ్‌మెంట్స్ ఇవ్వండి. ఇలా. ఒక 10 రౌండ్స్ వరకి తీసుకోవచ్చు. మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకొని, మళ్ళీ కాళ్ళు 2 క్లోజ్ చేసి, మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. మళ్ళీ ఒక 5 డీప్ బ్రెత్స్. స్లోగా సెంటర్. స్లోగా సెంటర్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని, చేతులు 2 పొట్ట మీద తీసుకొని రివర్స్ కౌంటింగ్ బ్రీతింగ్ స్టార్ట్ చేయండి. అంటే 50 ఇన్‌హేల్, 49 ఎక్స్‌హేల్, 48 ఇన్‌హేల్, 47 ఎక్స్‌హేల్. ఇలా అనుకుంటూ ఉండండి. 50, 49, 48, 47 మీకు అలా అనుకుంటూ స్లో ప్రాసెస్‌లో వెళ్ళండి. మీకు ఈ డీప్ బ్రెత్స్ వల్ల నిద్ర పట్టడమే కాకుండా ఫుల్ బాడీ కంప్లీట్ రిలాక్స్ అయ్యి స్ట్రెస్‌ని బాగా కంట్రోల్ చేస్తది, కామ్ చేస్తది. అండ్ టాక్సిన్స్ రిమూవ్ అవ్వడానికి, సర్క్యులేషన్ ఇంకా బెటర్ వేలో అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదంతా ఈ ఆసనాస్ చేసుకునే కంటే ముందు ఫస్ట్ పాయింట్ మీకు గడ్డి లేదా మట్టి సౌకర్యం గనుక ఉన్నట్టయితే తప్పకుండా ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒక 15 నుంచి 30 నిమిషాల వరకి
నడవండి, కాళ్ళు చెప్పులు లేకుండా నడవండి. బేర్ ఫుట్ వాకింగ్ చాలా చాలా మంచిది. అండ్ ఇంకొకటి, మీకు అలా ఆప్షన్ లేనప్పుడు అట్లీస్ట్ ఒక గంట సేపు డైలీ తప్పకుండా వాకింగ్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు దాంట్లో బేర్ ఫుట్ వాకింగ్ తీసుకోండి చెప్పులు లేకుండా, చాలా మంచిది. సెకండ్ వచ్చేసి, పడుకునే హాఫ్ అన్ అవర్కి ముందు బ్రహ్మి ఆకుల పొడి అంటారు, మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఆ బ్రహ్మి ఆకుల పొడిని తప్పకుండా జస్ట్ ఇంత స్పూన్, ఇంత వామ్ మిల్క్ పడనట్టు అయితే వాటర్లో అయినా సరే పడుకునే హాఫ్ అన్ అవర్కి ముందు తీసుకోండి. అగైన్ చాలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ లాస్ట్, పడుకునే కంటే ముందు కాళ్ళు మంచిగా వాష్ చేసుకొని నువ్వుల నూనె మంచిగా అప్లై చేసుకొని పాదాలకి, మనకి అన్నీ ఇంటర్ కనెక్టెడ్ బాడీలో. సో మీరు పాదాలు మసాజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటికల్లీ చాలా ఆర్గన్స్కి కూడా మంచిదన్నమాట. అండ్ ఇమ్మీడియట్గా రిలాక్స్ అవుతాం మనం, వెంటనే వస్తుంది రిలాక్సేషన్ ప్రాసెస్ అనేది. ఆ తర్వాత ఇలా ట్యాపింగ్ తీసుకొని నేను చూపించిన ఆసనాస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇంకొక విషయం మర్చిపోవద్దు ఏంటంటే, చాలా మంది నిద్ర పట్టట్లేదని ఫోన్లు చూస్తూ ఉంటారు, లేదా సినిమాలు చూస్తూ ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాయంత్రం అంటే చీకటి అవుతున్నా కొద్దిసి మన నేచర్ నుంచి వచ్చాము, నేచర్లోనే కలిసిపోతాం. సో మనకు కొన్ని ఉంటాయి, సర్కాడియన్ రిథమ్ని డిస్టర్బ్ చేయకూడదు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా 15 రోజులు లేట్ పడుకున్నాను అనుకోండి, నాకు ఎన్నో ఏళ్ళ నుంచి నేను జల్ది పడుకునే అలవాటు ఉన్నా 15 రోజులు కంటిన్యూస్గా తప్పు జరిగినప్పుడు 16వ రోజు నాకు 10కి బెడ్ మీదకి వెళ్ళి నాకు నిద్ర పట్టదు. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ అది మార్చాలి. సో మార్చే ప్రాసెస్లో నాకు నిద్ర పట్టట్లేదు, హాఫ్ అన్ అవర్ అయిందని చెప్పేసి చాలామంది ఫోన్ తీస్తారు. పడుకునే అర్ధగంట గంట కంటే ముందు ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో అది మనకు బాగా ఎఫెక్ట్ చేస్తుంది నిద్ర పట్టకుండా. సో అది కనిపించకుండా చూసుకోండి. ఫోన్లు స్క్రీన్స్ పెట్టకండి, కావాలంటే ఒక బుక్ చదువుకోండి సరిపోతుంది. ఇవన్నీ ఫాలో చేయండి. నేను చెప్పినట్టు కంటిన్యూటీ మెయింటైన్ చేయండి. ఒక 20-21 రోజులు మీకు చూడండి ఎంత మంచి డిఫరెన్స్ ఉంటుందో. ఓం నమః శివాయ.